వెంకటేశ్వర అని సిఐటియు ప్రతిపాడు మండల ప్రధాన కార్యదర్శిగా ఇక్కడ బాధ్యతలు చూస్తూ ఉన్నాం. మరి ఈరోజు మన కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం లంపకలావు గ్రామంలో ఉన్న వీరభద్ర ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అంటే రొయ్యల ఫ్యాక్టరీ ఇక్కడ మన మోరంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే గారు వాళ్ళ తమ్ముడు గారిది ఫ్యాక్టరీ నడుస్తూ ఉంది ఇక్కడ. అయితే ఈ ఫ్యాక్టరీలో కనీసం కార్మిక చట్టాలు అమలు చేయట్లేదు. ఇక్కడ ఉన్న వర్కర్స్ సుమారుగా ఒక 1000 మంది పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళు కనీసం ఈఎస్ఐ పిఎఫ్ కానీ వాళ్ళ కనీస వేతనాలు కానీ ఎటువంటి కూడా అమలు చేయట్లేదు. పైగా అడిగిన వాళ్ళ మీద ఈరోజు ఒత్తిళ్లు తీసుకొచ్చి నువ్వు పని చేస్తావా లేదంటే నువ్వు మాట్లాడతావా అని చెప్పేసి ప్రశ్నిస్తావని చెప్పి ఈరోజు భయభ్రాంతులకి ఈ యాజమాన్యం గురి చేస్తూ ఉంది. కాబట్టి తక్షణమే లేబర్ ఇన్స్పెక్టర్ గారు ఈ ఫ్యాక్టరీ మీద ఖచ్చితంగా వివరాలు తీసుకురావాలి, ఎంక్వైరీ చేయాలి. తక్షణమే ఈ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న వర్కర్స్ అందరికీ కనీస వేతనాలు అమలు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. రెండోది ఏంటంటే ఈ పనిచేసిన నెల అంతా పనిచేస్తారు, వీళ్ళకి మాత్రం జీతం మాత్రం నెల దాటేసిన తర్వాత 15వ తారీఖు తర్వాత మాత్రమే జీతాలు వేస్తూ ఉన్నారు. ప్రతి నెల 1వ తారీఖుని జీతాలు వేసేటట్లు కనీస వేతనం 26,000 రూపాయలు అమలు చేయాలి. 26,000 రూపాయలు ఇస్తేనే కానీ ఈరోజు ఓ కార్మికుడి కుటుంబం గడిచే పరిస్థితి లేదు. పైగా ఈ కార్మికులకి సేఫ్టీ ఏమీ లేకుండా పోయింది. పని గంటల పరిస్థితి లేదు, 10 గంటలు పైబడి ఈరోజు పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ కార్మికులకి పని భద్రత కల్పించాలి, కనీస వేతనాలు అమలు చేయాలి, కార్మిక చట్టాలు అమలు చేయాలని ఈరోజు కోరుతా ఉన్నాం. ముఖ్యంగా ఈ ఫ్యాక్టరీలోని ఒడిశా, జార్ఖండ్ నుంచి కూడా వర్కర్స్ బయట నుంచి కూడా తీసుకొచ్చి పనిచేస్తూ ఉన్నారు. కనీసం వాళ్ళకి ఈఎస్ఐ పిఎఫ్ కూడా లేదు. కాబట్టి ఈ నిన్న రాత్రి ఒక కుర్రాడు ఇందులో మా పప్పు మంగరాజ్ అని చెప్పి కుర్రాడు సూసైడ్ చేసుకున్నాడు. అంటే యాజమాన్యం ఒత్తిళ్ళిక లేకపోతే ఏంటి అనేది వివరాలు కూడా ఇంకా పూర్తిగా బయట పెట్టకుండా మరి పోస్ట్ మార్టానికి పంపించారు. తక్షణమే ఆ లేబర్ ఇన్స్పెక్టర్ తక్షణమే దీని మీద ఎంక్వైరీ చేసి ఆ కుర్రోడికి న్యాయం చేయాలి. ఆ కార్మికుడికి ఏం జరిగిందనేది చెప్పేసి తక్షణమే యాజమాన్యం పోలీసులు అలాగే యాజమాన్యం కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఆ కార్మిక కుటుంబానికి న్యాయం చేయాలి. ఆ ఒడిశా నుంచి వచ్చిన కార్మికులకి కనీసం వాళ్ళకి భద్రత లేకుండా పోయింది. ఆ రూములు గట్ట మేము చూసాం, కనీసం అధ్వానంగా ఉంది. పందుల దొడ్ల కంటే దారుణంగా ఆ రూమ్లు ఉన్నాయి. తక్షణమే వాళ్ళకి కనీస సౌకర్యాలు, కనీస వాళ్ళకి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని చెప్పి సిఐటిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.